ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. బొత్తిగా గౌరవం కాని మర్యాద కాని తప్పెలా అవుతుంది? తప్పుకాక ఇంకేమవుతుందంట? మరి అత్తయ్య గారి మొక్కు కంటే నీకు నీ ట్రైనింగ్ ముఖ్యమా? ముఖ్యమా? నీకు ముఖ్యమా? మన పరిస్థితిని సమస్యని అర్థమయ్యేలా చెప్తే. మంచి ప్రశ్న అంట, సమాధానం చెప్పమంట. ఏం చేయని బాబు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుతుంది. నువ్వు నన్ను ఇరికిస్తావుగా. కొన్ని రూల్స్ పాటించి తీరాలి, అంతే తప్ప మన తప్పించుకోలేము. ఏయ్, నువ్వు నోరు మీరా చూడమాయి, ఆరం తర్వాత పెట్టుకో. మనకిష్టమైనప్పుడు పెట్టుకోవడానికి. మరి సరే, లేకపోతే ఏం కాదులే, వదిలే. ఏంటక్క వదిలేసేది? మరి అంత కష్టపడి సంపాదించుకున్న జాబ్ ని ఏంటి పెద్దదాన్ని నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు నువ్వేమో ఈ టైంలో వాయిదా వేసుకోవడానికి వీల్లేదు అంటున్నావు. పెద్ద చిక్కొచ్చి పడిపోయింది. ఏం నేను చెప్పండి. ప్లానింగ్ చేసేసుకొని ముగ్గురు ఎంత బాగా. ఓకే, నేను నవ్వుతున్నాను కదా. అంటే అత్తయ్య గారు, మరి అది నువ్వేమైనా సరదాలకి షికాలకు వెళ్తున్నావా ఏంటి? నాకు తెలుసు ఉద్యోగం పని మీద కదా వెళ్తున్నావు. కుంటారు ఏమండి లేదంటారా చెప్పండి. ముందు ఆయన ఓకే, మరి జీవితానికి సంబంధించిన ఆయన మౌనంగా అన్నారండి. ఒప్పుకున్నట్టే ఏమండి, అంతే కదా. మీ మావయ్య గారు ఏ మూటలు వేసేసారు అత్తయ్య గారు. మళ్ళీ ఏమైందమ్మా? హైదరాబాద్ లోకి ఏర్పాట్లు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఉంటావా? హోటల్ రూమ్ లో ఉండడం అంటే ఏమైనా బాగుంటుందా చెప్పు. నువ్వు ఒక్కదానివే హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ హోటల్లో ఉండడం. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. మన నర్మదా మనకి ఎలాంటి కంగారు ఉండదు. హైదరాబాద్కి వెళ్తే రైస్ మిల్ ఎవరు చూసుకుంటారండి? అసలుకే 4 రోజులకే మావయ్య గారు బోల్డంత కంగారు పడిపోతున్నారు. నడిపి మరిది గారు లేకపోతే మావయ్య గారికి మళ్ళీ తను చెప్పింది నిజమే, నడిపోడు లేక. అయితే ఒక పంచేద్దాం మావయ్య గారు, తోడుగా వెళ్తామండి. సరేనండి మావయ్య గారు. అక్క నాతో పాటు రావడానికి. అచ్చి బాబోయ్, ఈమెయిల్ కి కూడా ఉందా? కుదరదు కాబట్టి ఇక నువ్వు కూడా వెళ్ళటం మానేక తప్ప. ఇంకా మీరేదో ఒకటి అనుకోండి. అయిపో అమ్మా, ఆయన ఏమండి నడిపోడంటే మొన్న. అవునమ్మా, ఇంతకు ముందు మీరొక్కరే అంతకంటే. అంతేకాదు అత్తయ్య గారు, ఆయన ఒక్కరే పంపిస్తారంట కదా. ఒక్కరే టెన్షన్ పడుకు. కూడా ఉంది. కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతారేంటి? వెళ్ళకపోతే ఉద్యోగం పోతుందని చెప్తోంది. మన కారణంగా పోయిందంటే ఏం పర్లేదు, 2 రోజులే కదా. నర్మద సరే, జాగ్రత్తగా వెళ్ళరామని చెప్పు. అత్తయ్య గారు, ఈ చీర మడత పెట్టడం రావట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారు? చీర మడత పెట్టడం కూడా రాదు, ఎక్కడ దొరికే పెడతావు? అసలే మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయావు. మొత్తానికి ఒప్పించారు. అమ్మతో మాట్లాడేసి ఎళ్ళి కూతుంత.
చెప్పవే అమ్మడు, ఎలా ఉన్నావు? అమ్మడు, నువ్వు అట్ట ఏడుపి తగ్గొట్టేయడానికి నేను ఉన్నాను కదా. మా అత్తగారు ఇద్దరు కోడళ్ళు ఒకే పాటే. అది కాదే అమ్మడు, మీ అత్తగారు చాలా మంచిది కదా. ఆపరేటింగ్ చేసేసి చూడడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు. అంటే అందుకు మావయ్య గారు నొప్పించడం కోసం ముగ్గురు కలిసి నేను వెళ్ళగానే నేను ఎక్కడ వినేస్తానని కనుక అలా ముగ్గురు ఒకటైపోయారు. నేను ఏం చేశారని వాళ్ళని ఏరుగా చూస్తున్నట్టు కదమ్మా. నీకంటే ముందు కోడలుగా వచ్చారు కాబట్టి అత్తతో వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఎక్కడ మీ మానేశారు. మీ అత్తలో నీ గురించి ఆ భయంలో నీకంటే నమ్మకస్తురాలు మరొకరు ఉండరు అన్నట్టు. అట్టా నువ్వు జీవించి నమ్మించేసావనుకో, దాంతో నువ్వు ఎల్లగానే ముందు నిన్నే పిలుపుతారు. అర్థమైందా? వాళ్ళతో నిండిపోయిన ఈ లోకంలో మనలాంటి అమాయకులు బోసం నేర్చుకోవాలా? ఆజ్ బాబోయ్, కూతంత నేర్చు. కానీ నీ దగ్గర లేవు, అందుకని. అర్థమైంది కదా అమ్మడో? ఫుల్లుగా అర్థమైందే అమ్మా. మా తిరుగులేని ఎదురులేని శక్తిగా నిలబడిపో. అట్టగనే అమ్మ. ఈ రెండు ఓకే. సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక పిచ్చ కన్ఫ్యూజన్. మరి ఇంకేది? మాయలు మంత్రాలు ఏమైనా చేస్తున్నావా ఏంటి?